శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 59వ దశకము వేణుగానము. త్వద్వపుర్నవకలాయ కోమలం ప్రేమదోహనమశేషమోహనం బ్రహ్మతత్వపరిచిన్ముదాత్మకం వీక్ష్య సమ్మోహో అన్వహం స్త్రియః. గోపమానిని మానచోరా, ఓ హరి, అప్పుడే వెలిసిన ఇరుగుడు పువ్వు వంటి తలుకుతో మిగిలిన కోమలమే అంతులేని ప్రేమను నించు నీ ముచ్చటైన అందము చూచి గోపికలు మన్మథవశులైరి. మన్మథోన్మథిత మానసాః క్రమత్వాద్విలోకనరతాస్తతస్తతః గోపికాస్తవ నసేహిస్తవ నసేహిరే హరే కాననోపగతిమప్యహత్ముఖే. గోపికలు మరుణ బారి నుండి మనసులు చెదిరి నిన్నే చూడవలను అని ముచ్చటకొని నీవు అడవికి ఆలమందలం గాచులకు వెళ్ళటకు కూడా ఓర్వలేక ఇండ్లలో కొందలు పడచొచ్చిరి. నిర్గతే భవతి దత్తదృష్టయః త్వద్గతేన మనసా మృగక్షణాః వేణునాదముపకన్య దూరతః తద్విలాసకథయాభిరేమిరే. నీవు బృందావనమునకేగినప్పుడు నీపైనే చూపులు పెట్టుకొని నీపై మనసు పడినందున దూరమునందుండియు నీ వేణునాదమును ఆలించి నీ లీలల కథలుగా చెప్పుకుంటూ మురిసి ముచ్చట పడుచుండిరి. కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యచ్చయా కలితపాదమాస్థితః ప్రత్యపూరయత వేణునాలికాం. ఒక చెట్టు నీడ వ్యత్యస్త పాదముపై వెయ్యారముగా నిలిచి పిల్లన గ్రోవి పూరించితివి. ఆ నాదమునకు ఒక జంగమ ప్రకృతియే కాదు, స్థావరములైన చెట్లు చేమలు కూడా ఆనందభరితములై చిగురించినవి. మారబాణధుతకేచరీకులం నిర్వికార పశుపక్షిమండలం ద్రావణంచ దృషదామపి ప్రభో తావకం యజని వేణుపూజితం. నీ మురళీనాదమాలించిన దేవతాంగనుడు చెరకు విలుక అని పువ్వుటమ్ములకు గురి అయిరి. పశుపక్షులు కూడా నిశ్చేష్టములై నిలిచెను. రాళ్ళు కరిగినవి. అది వేణువనాదము మాత్రము కాదు, అందు సర్వాత్మకుడమైన నీ కృపారస మాధుర్యము కూడా చేరిన కథన అది గ్రోలి జడాజడ ప్రకృతి ఎల్లా మైమరిచిపోయినని భావము. వేణురంధ్ర తరలాంగులీదళం తాళ సంచలిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమప్యహో సంవిచించ ముహుర్ముహుర్వ్రజాంగనాః. వేణురంధ్రముల ఆరింటిపై నీ వ్రేళులు మూసి తెరుస్తూ సప్తస్వరారోహణ అవరోహణములు గావిస్తూ ఆయా రాగరంజనమునొచ్చి రసస్థానములను సంగతులు కులికించుచు నడుము నడుము నయానుకూల తాళ మేళనమునరించు మృదుల పాదములతో ముద్దుల కొలుకు నీ ఉయ్యారమును ముగ్ధలైన కథన నిలువెడలు వచ్చుటకు చొరవసేయలేని ముద్దియలు తమ తమ ఇండ్లయందే భావించి భరింపరాని మోహమున తత్తరపాటు చెందుచుండిరి. నిర్విశంక భవదంగదర్శిని ఖేచరీ ఖగమృగాన్ పశూనపి త్వత్పద ప్రణయికాననంచ తా ధన్యధన్యమితి నన్వమానయన్. దేవభామినుడు తామెవ్వరికి నీ కనబడిన వారు కావున సిగ్గు బొంకు లేక నీ దివ్యరూప వైభవములను చూచి నీ అడుగుజాడ ముద్రలు పడిన ఆ బృందావనమందు నీ వట్టిపోయిన అటు వచ్చుచు నీ అందమును చూరలాడుచున్న ఆ మృగమ్ములు పక్షుల ఆవుల మందలను ఆహా ఎంత ధన్యధన్యములో కదా అని తమలో తాము ముచ్చటించుకొని ముచ్చట పడదొచ్చిరి. ఆ పిబేయ మధురామృతం కదా వేణుభుక్త రసశేషమే కదా దూరతోపత కృతం దురాశయేతి ఆకులా ముహురిమా సమూహం. ఈ పిల్లన గ్రోవి కడుపు నిండా త్రావగా మిగిలిన నీ ఆ మధురమైన అధరామృతం తనివి తీరా జుబ్బను చూరగా త్రావిడి భాగ్యమది ఎప్పుడు పట్టునా ఆ కోరిక తీరునా అని అంతలో ఇది వట్టి అడియాస, ఇందులో చిక్కితమని గుట్టు విడిచి గోపికలు ఉత్కటమైన మన్మథ వేదన వలన కలతపడిరి. ప్రత్యహంచ పునరిత్తమంగనా చిత్తయోని జనితా తనుగ్రహాత్ బద్ధరాగ వివసాస్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం
చెరకు వింటివాడు ఈ విధముగా తమ ఎడ అనుగ్రహము చూపుటిచే దినదినము వలపు చిగిరింప కోరికలు ఈరికలెత్త నీపై మోహవశమైన చిత్తములతో గోపికలు మత్తులు లేక ఇంటి పనులు చక్కబెట్టుటయు ఎరుంగక ఎల్లబోయి కలవరము చెందుచుండిరి. రాగస్తావజ్జాయతే హి స్వభావాన్ మోక్షోపాయో యత్నతస్యాన్నవా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ. ఒండరులపైన ప్రేమ రూపమైన అనురాగము అనున్నది సహజ సిద్ధము, దానికి ప్రయత్నం అవసరము లేదు. ముక్తి ఎన్ననో యత్న సాధ్యము, అది నూటికో కోటికో ఎవ్వరికో యత్న సాధ్యమే, సిద్ధింపనవచ్చు సిద్ధింపకపోవచ్చు. అటువంటి ఈశ్వరుడు ఒక్క కృష్ణుడే కాంతుడు ఈశ్వరుడు కూడా అయినందువలన ఒక్కచోటనే రాగము మోక్షమును ఏకరూపమున గోపికలకు ఇక్కడ లభ్యమైనవి. ఓహో, గోపికల భాగ్యము ఏమనవలేను. ఇట్లు గోపికామనో వల్లభుడవైనవో గోపాల, మారుతాగార శృంగారమా, నన్ను గారవింపము రక్షింపము. స్వస్తి. ఇది 59వ దశకము. ఇప్పుడు 60వ దశకము. గోపికా వస్త్రాపహరణము. మదనాతురచేత సోన్వహం భవదంఘ్రిద్వయా ద్వైదాస్యకామ్యయా యమునాతటసీం నిసైకతీం తరళాక్ష్యో గిరిజాన్ సమార్చిచన్. గోపకన్యలు మన్మథవ్యతను సైపలేక నీ పాదదాస్యమును కోరి నీవే గతి అని మనసు నీపై చేర్చి యమునా తీరమందు వేకువవేళ కాత్యాయని వ్రతమను పేర గౌరీ పూజలు ఆరంభించిరి. ఇతి మాసముపాహితం వ్రతాః తరళాక్షీరభివిష్యతా భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసే తదనుగ్రహేచ్ఛయా. ఇట్లు మాసవ్రతము పూని వనరించిన వారి నోమునకు నీవు ఫలముగా వారిని కృపాకటాక్షముల నుంచి అనుగ్రహింపనించి భక్త పరాధీనమైన భావముతో అచ్చటికేగితివి. నియమావసితో నిజంబరం తటసీమన్యవముచ్యతాస్తదా యమునా జలఖేళనాకులాః పురతస్వామవలోక్య లజ్జితాః. ఆ కన్యలు వ్రత ఉద్యాపనము నాడు తమ చీరలు గట్టి మీద ప్రోవెట్టి యమునలో దిగి ఒండరులపై నీళ్లు చల్లుకుంటూ నీరు చెరచి చప్పుడులు చేయుట మొదలగు ఆటల సందడి కొని ఎదుటనున్న నిన్ను గని సిగ్గుపడి ముఖములు వంచుకనగా నీవా చీరలు కొని దాపుననున్న పన్న చెట్టుపైకి ఎక్కితివి. ఇహతావదుపేచ్చ నీయతాం వసనం సుదృశో యథాయథం ఇతి నర్మం మృదుస్మితే త్వయి బ్రువతి వ్యాముమహే వధూజనై. బాలికలు మీరిక్కడికి వచ్చి ఎవరి ఎదే చీరయో ఎంచుకొని కొనిపొండని అల్లను నవ్వుచూ నీవు కేలిసేయగా ఆ కన్యలందరూ నీ ముచ్చట కులుకు మాటలకు నీ మెరమెచ్చు కులుకు పరిహాసములకు మోహపడిపోయేది. మారు పలుకుటకు కూడా చేతకాని వారేది. ఐజీవ చిరం కిశోర నస్తవ దాసీరవసీకరోషికిం ప్రదిశాంబరమంబుజక్షణేతి ఇది ఉదితస్వం స్మితమేవ దత్తవాన్. చివరకు ఓయ్ పాపడా, చిరంజీవ, నీ దాసురాండ్రను పరవశలు చేయుచున్నావు. ఇట్లు మోసం చేయటం న్యాయమా? నీ కన్నులు తామర రేకులట్లు చారడేసి మా ఎడ దయచేసి మా చీరలు దయచేయము అని వేడుకొనగా నీ నిరజానతనమచ్చువడా చీరలు ఇయ్యలేదు కానీ మొలక నవ్వు మాత్రము అనుగ్రహించితివి. అధిరుహ్య తటం కృతాంజలి పరిశుద్ధా స్వగతిర్నిరిష్యతాః వ్యసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరమప్యదాముదా. ఒడ్డెక్కి చేతులు మొగచి నమస్కరించి పరిశుద్ధులైనంత నీవగతి అయిన ఆ ముగ్ధులకు వారి వారి వలువలను వసంగి ఉచిత రీతిగా ఒక చక్కని పలుకు కూడా అనుగ్రహించితివి. విదితం ననువో మనీషితం వదితారస్విహ యోగ్యముత్తరం యమునా పులినే సచంద్రికాః క్షణదాయిచ్చవలాః త్వమోచివాన్ ఉపకన్య భవన్ముఖచ్యుతం మధునిష్యందివచో మృగీదుసః ప్రణయాదై వీక్ష్య వీష్యతే
వదనాబ్జం శనకైః గృహం గతాః మీవలపే నెరుంగుదును మీరు చిరోత్తరమీవలంతు ఈ తావులు యామునంత సికతాస్థలులు ఇందలిరేలు చంద్రికా ప్లావములన్న తేనియలు పంచెడు నీ వదనారవింద శోభావతి గాంచి చని రంగనలిండ్లకు మెల్లమెల్లనన్. మీ వలపు నాకు తెలిసిందే కదా. యమునదరి ఇసుక తిన్నెలు ఇందలి రేలు వెన్నెలలు పండువులు ఇవి మీకు తగిన ప్రత్యుత్తరము. కేవలము మాటలతో కాదు చేతలతో ఇయ్యగల సమర్థములు అని నర్మగర్భముగా పలికిన తేనెలకు మాటలు నీ నోట నాలించి మృగాక్షులు ప్రేమభరమున నీ మోము తిరిగి తిరిగి చూస్తూ మెల్లమెల్లన ఇండ్లకుంజనిరి. ఇతి నన్వనుగృహ్య వల్లవీః విపినాంతేషు పురేవ సంచరన్ కరుణా శిశిరో హరే హర త్వరయా మే సకలామయావలీం. ఇట్లు నీకు కింకరులైన వ్రజకుమారికలనందరూ అనుగ్రహిస్తూ నీ వల్లవి మణిహారమునకు నాయకమణివై చల్లని దయనించి బృందావనానికి ఎత్తిన రత్నభూషణమోయన మెరసిన ఓ గురువాయూరు పురవీధులందు అమృత ప్రవాహ రూపమైన కళలు కులుకు ఓ కృష్ణ, నా తాపమార్చి అమృతుని గావింపుము. స్వస్తి.